హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా మన తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ఇండస్ట్రీ మూవీకి అలాగే ప్రతి ఒక్క హీరోకి నెక్స్ట్ లెవెల్లో అయితే కలెక్షన్ వస్తాయి. అంటే డబ్బింగ్ మూవీస్కి కానీ ఎలాంటి సినిమాలకైనా కానీ. అదే తమిళ ఇండస్ట్రీలో అయితే ఒక వాల్ ఇండస్ట్రీ మూవీస్ తప్పించి పెద్దగా ఏ మూవీస్కి అయితే పెద్దగా అయితే కలెక్షన్ అయితే రావు. ఒకవేళ ఆ మూవీస్కి కలెక్షన్ వచ్చాయంటే ఆ మూవీలో నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అలాగే మూవీకి నెక్స్ట్ లెవెల్ పాజిటివ్ టాక్ వస్తే తప్పించి ఆ మూవీకి అయితే పెద్దగా అయితే కలెక్షన్ రావు. అది లేకపోతే ఆ మూవీస్లలో అయితే తమిళ హీరోస్ గానీ, తమిళ్ కాస్టింగ్ గాని ఉంటే ఆ మూవీస్‌కి మాత్రమే అయితే అక్కడైతే కలెక్షన్స్ వస్తాయి. అలాంటి తమిళ ఇండస్ట్రీలో మన తెలుగు నుంచి డబ్ అయ్యి హైయెస్ట్ కలెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఆల్రెడీ ఈ సీరీస్‌లో చాలా వీడియోలు అయితే చేసి పెట్టినా. అంటే తెలుగు టాప్ 10 డబ్బింగ్ మూవీస్ గురించి, అలాగే తెలుగు టాప్ 10 మూవీస్ గురించి అయితే కొన్ని వీడియోలు అయితే చేసి పెట్టినా. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే ఎళ్లి అయితే ఛానల్‌లో అయితే వీడియోలు అయితే ఉంటాయి, ఎళ్లి చూడండి. ఇంక లేట్ చేయకుండా అయితే ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వెల్కమ్ టు ఎపిసోడ్ 4. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, వీడియోని చాలా మంది అయితే చూస్తుంటారు కానీ వీడియోకి అయితే ఎవరు లైక్ చేసుకోవట్లా, అలాగే మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. అండ్ ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అలాగే ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. లిస్ట్ని లాస్ట్ నుంచి మొదలు పెడితే టాప్ 10th ప్లేస్లో అయితే అరుంధతి మూవీ ఉంది. అండ్ ఈ మూవీ అయితే 17 ఇయర్స్ నుంచి అయితే టాప్ 10thలోనే ఉంటా అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ అయితే ఫస్ట్ టైం తమిళనాడులో తెలుగు మూవీస్ పరంగా అయితే 10 కోట్లు దాటిన మూవీగా అయితే ఇప్పటికైతే ఈ మూవీ మీద అయితే రికార్డు ఉంది. అండ్ ఈ మూవీ అయితే లాంగ్ రన్లో అయితే 15 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది తమిళనాడులో. 8 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అండ్ ఈ మూవీ తమిళనాడులో బిజినెస్ 2 కోట్లు కాబట్టి 6 కోట్ల దాకా ప్రాఫిట్ తెచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది తమిళనాడులో. టాప్ 9th ప్లేస్లో అయితే ఈగా మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంకి ఈ మూవీ మీద పెద్ద హైప్ లేకపోయినా అండ్ ఈ మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్తో స్లోగా అయితే కలెక్షన్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. అండ్ లాంగ్ రన్లో అయితే ఒక తమిళనాడులోనే 24 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఆ తర్వాత 12 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అండ్ ఈ మూవీకి తమిళనాడులో జరిగిన బిజినెస్ 5 కోట్లు కాబట్టి ఏకంగా 7 కోట్ల దాకా అయితే ప్రాఫిట్ తెచ్చి ప్రాఫిట్ వైజ్గా కూడా అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అయింది ఆ ఇయర్ తమిళనాడులో అయితే. టాప్ 8th ప్లేస్లో అయితే స్పైడర్ మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ అలాగే ఈ మూవీలో విలన్ తమిళ్ కాస్టింగే కాబట్టి ఈ మూవీ మీద ఫస్ట్ నుంచి మంచి హైప్ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి అయితే ఫస్ట్ డేనే 3 కోట్లతో అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీ లాంగ్ రన్లో అయితే 25 కోట్ల దాకా అయితే గ్రాస్ అలాగే 13.5 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ బిజినెస్ 18 కోట్లు కాబట్టి 4 కోట్ల దాకా అయితే లాస్ల నుంచి ఫ్లాప్ అయితే అయింది. ఇంకా టాప్ 7th ప్లేస్లో అయితే ఊపిరి మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీలో కార్తిక్ గారు ఉండటంతో తమిళనాడులో అయితే మనకు కొద్దిగా హైప్ అయితే ఉంది ఈ మూవీకి. అలాగే ఈ మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్తో ఏకంగా తమిళనాడులో 27 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. అదే షేర్ అయితే 15 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీకి 10 కోట్ల బిజినెస్కి 5 కోట్ల దాకా ప్రాఫిట్ తెచ్చి ఈ మూవీ అయితే తమిళనాడులో అయితే సూపర్ హిట్ అయితే అయింది. అండ్ ఇంకా టాప్ 6th ప్లేస్లో అయితే పుష్ప మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి అయితే స్టార్టింగే పాజిటివ్ టాక్ రావడంతో తమిళనాడులో ఏకంగా 32 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. అదే షేర్ అయితే 13.7 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అండ్ ఈ మూవీ బిజినెస్ తమిళనాడులో 6 కోట్లు కాబట్టి ఏకంగా 7 కోట్ల దాకా అయితే ప్రాఫిట్ తెచ్చి సూపర్ హిట్ అయితే అయింది తమిళనాడులో అయితే. ఇంకా టాప్ 5th ప్లేస్లో అయితే సార్ మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీలో హీరో ధనుష్ గారు కాబట్టి అండ్ ఈ మూవీకి అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే తమిళనాడులో అయితే కలెక్షన్ అయితే వచ్చాయి. అండ్ ఈ మూవీకి అయితే 42 కోట్ల దాకా అయితే లైఫ్ టైం అయితే కలెక్షన్ అయితే వచ్చాయి తమిళనాడులో అయితే. అలాగే షేర్ అయితే మాత్రం 21 కోట్ల దాకా అయితే షేర్ వచ్చింది. అండ్ ఈ మూవీ బిజినెస్ తమిళనాడులో 19 కోట్లు కాబట్టి హిట్ అయితే అయింది తమిళనాడులో. అండ్ ఈ మూవీ తమిళనాడులో కన్నా తెలుగులోనే ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇంకా టాప్ 4th ప్లేస్లో అయితే కల్కి మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీలో కమల్ హాసన్ గారు ఉండటంతో అలాగే ప్రభాస్ గారికి తమిళనాడులో మంచి మార్కెట్ ఉండటంతో ఈ మూవీకి స్టార్టింగే 10 కోట్ల దగ్గర అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇంకా లైఫ్ టైం కలెక్షన్ అయితే ఏకంగా తమిళనాడులో అయితే 45 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. అలాగే షేర్ అయితే 23 కోట్ల దాకా అయితే షేర్ కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ తమిళనాడులో 16 కోట్లు అయితే బిజినెస్ జరిగింది. అండ్ ఈ మూవీ ప్రాఫిట్ అయితే 9 కోట్ల దాకా అయితే ప్రాఫిట్ తెచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది తమిళనాడులో అయితే. ఇంకా టాప్ 3 ప్లేస్లో అయితే ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన బాహుబలి మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీతోనే తమిళనాడులో అయితే ఒక మార్కెట్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఈ మూవీ ఏకంగా ఇండస్ట్రీ దగ్గరికి అయితే వెళ్ళి ఆగిపోయింది ఈ మూవీ అయితే. అండ్ ఈ మూవీ అయితే తమిళనాడులో 75.5 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. అదే షేర్ని అయితే 35 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అండ్ ఈ మూవీకి తమిళనాడులో 13 కోట్ల బిజినెస్ గాను ఏకంగా 22 కోట్ల దాకా అయితే ప్రాఫిట్ తెచ్చి ప్రాఫిట్ వైజ్గా కూడా అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అయింది బాహుబలి మూవీ తమిళనాడులో అయితే. ఇంకా టాప్ 2 ప్లేస్ విషయానికి వస్తే త్రిబుల్ ఆర్ మూవీ అయితే ఉంది టాప్ 2 ప్లేస్లో.
అండ్ రాజమౌళి గారు 'బాహుబలి' తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ మీదైతే హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే తమిళనాడులో అయితే రిలీజ్ అయింది ఈ మూవీ. అండ్ స్టార్టింగ్‌లోనే 10,00,00,000 పైగా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అండ్ ఈ మూవీ అయితే లాంగ్ రన్‌లో 80,00,00,000 పైగా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. అదే షేర్ అయితే 40,00,00,000 దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేసి జస్ట్ బ్రేక్ ఈవెంట్ మాత్రమే అయింది ఈ మూవీ తమిళనాడులో అయితే. అండ్ ఈ మూవీకి తమిళనాడులో బిజినెస్ 40,00,00,000 జరగటంతో అండ్ ఈ మూవీ అయితే తమిళనాడులో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయితే అయింది. అండ్ ఒక డబ్బింగ్ మూవీ తమిళనాడులో 100,00,00,000 కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ అయితే ఇదే. అలాగే తమిళనాడులో ఇండస్ట్రీ హిట్ అయిన మూవీ కూడా అయితే ఇదే. అండ్ ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ మూవీని అయితే ఏ డబ్బింగ్ మూవీ అయితే బ్రేక్ చేయలేదు. అండ్ ఈ మూవీ అయితే తమిళనాడులో 150,00,00,000 దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. అదే షేర్ అయితే మాత్రం 72,00,00,000 దాకా అయితే షేర్‌ని అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అండ్ ఈ మూవీ తమిళనాడులో జరిగిన బిజినెస్ 37,00,00,000 కాబట్టి ఇప్పటివరకు 30,00,00,000 దాకా అయితే ప్రాఫిట్ తెచ్చి ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయితే అయింది తమిళనాడులో. అండ్ ఈ మూవీనైతే ఇప్పటివరకు ఏ మూవీ అయితే బ్రేక్ చేయలేదు ఈ మూవీనైతే. అండ్ ఈ మూవీని బ్రేక్ చేయనాటికైతే 2 మూవీస్‌కి అయితే ఛాన్స్ అయితే ఉంది. అండ్ వాటిల్లో ఒకటైతే 'పుష్ప 2' మూవీ. అండ్ ఈ మూవీకి అయితే సీక్వెల్ అడ్వాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత అయితే 'గేమ్ చేంజర్' మూవీ. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ శంకర్ గారు కాబట్టి ఈ మూవీ కూడా అయితే 'బాహుబలి' రికార్డ్‌ని బ్రేక్ చేయనాటికైతే ఛాన్స్ అయితే ఉంది. ఇంగ చూడాలి ఈ 2 మూవీస్‌లో 'బాహుబలి 2' మూవీని ఏ మూవీ అయితే బ్రేక్ చేస్తదో. అండ్ మీరు ఏ మూవీ బ్రేక్ చేస్తారనుకుంటున్నారో అయితే కిందైతే కామెంట్ చేయండి గైస్. అండ్ ఇవి తమిళనాడులో హైయెస్ట్ కలెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్ అయితే. అండ్ ఈ మూవీస్‌లలో మీ ఫేవరెట్ మూవీ ఏదైతే కిందైతే కామెంట్ చేయండి గైస్. అలాగే ఈ స్టేట్ వైస్ సిరీస్‌లలో మీకు నెక్స్ట్ ఏ స్టేట్ మీదైతే హైయెస్ట్ కలెక్షన్ కావాలో అయితే కిందైతే కామెంట్ చేయండి. అండ్ ఇదైతే వీడియో అయితే మాత్రం ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకైతే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.